విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. అంటే ఏమిటి నీ ఉద్దేశం? భార్గవికి ఉద్యోగం ఇప్పించొద్దంటావా? ఇప్పించొద్దని నేనెందుకంటాను. కాకపోతే బాబుకి ఏడాదో రెండేళ్ళో వచ్చే వరకు ఆ ఊసెత్తకండి. భార్గవికి ఆ విషయం తెలియనివ్వకుండా ఉద్యోగం ఇవాళొస్తుంది రేపొస్తుందని నానుస్తూ ఉండండి. ఇది మరీ అన్యాయం సునీత. న్యాయం అన్యాయం అని కూర్చుంటే మన పనులు జరగవు. అది వచ్చినప్పుడల్లా నేను దాని కంటి తుడుపు కోసం ఉద్యోగం ఏమైంది అని అడుగుతుంటాను. మీరు తప్పకుండా వస్తుంది అంటుండండి చాలు. అమ్మా, శిరీష దగ్గర నుంచేనా ఉత్తరం? అవును, పరీక్ష ఫీజు కట్టాలట. వారం రోజుల్లో డబ్బులు పంపించమని రాసింది. ఏం చేద్దామమ్మా? ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా. ఇందాక అద్దడగటానికి ముత్యాలరా వచ్చాడు. నువ్వు లేవని చెప్పి పంపించేశాను. అయినా చదివింది చాలని ఊరుకోక దాన్ని హాస్టల్లో పెట్టి మరీ చదివిస్తూ తలకు మించిన భారం మోస్తున్నావేమో అనిపిస్తుంది. తప్పదు కదమ్మా. అదైనా బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో చేరితే మన బాధలు కొంతవరకైనా తీరుతాయి. బాధలు తీరుతాయని మనం అనుకోవటమే కానీ అవేం జరిగే పనులు కావమ్మా. అదేమిటమ్మా? అవును, చదువుకొని ఉద్యోగంలో చేరుతుంది. తర్వాత పెళ్లి చేసి పంపిస్తాం. అక్కడితో సరి. భర్త, సంసారం, పిల్లలు అని దాని గొడవలో అది పడిపోతుంది. మనము మన కష్టాలు మళ్ళీ మామూలే. పోనీలేమ్మా, నీకు నాకు ఈ కష్టాలేం కొత్త కావు కదా, ఎప్పుడూ ఉండేవి. అసలు కష్టాలే లేకపోతే బతకలేమన్నంతగా అలవాటు పడిపోయాం. అదైనా సుఖపడితే సంతోషమే కదమ్మా. సంతోషమే భార్గవి, నేను కాదంటూ లేదు. కానీ మా కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయావు. ఇంకెన్నాళ్ళు ఇలా ఉంటావు? అందరిలా నువ్వు కూడా పెళ్లి చేసుకొని సుఖంగా సంతోషంగా ఉండాలని నాకు ఉంటుందమ్మా. నిజమేనమ్మా, కానీ పరిస్థితులు కలిసి రానప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు శిరీష చదువు మధ్యలో ఆపేస్తే అది కూడా నాలాగే మిగిలిపోతుంది. భార్గవి, తల్లిదండ్రులు పిల్లలకి వారసత్వంగా ఆస్తులు అంతస్తులు ఇస్తారు. కానీ మేము మాత్రం నీకు కష్టాలు కన్నీళ్లే ఇచ్చావు. దానికి తోడు నేను కూడా నీకు భారంగా ఉన్నానమ్మా. అంత మాట అనకమ్మా. నువ్వు నాకెప్పుడూ భారం కాదు. నా గురించి ఆలోచించడానికి, నా బాధలు పంచుకోవడానికి నాకు అమ్ముందనే ధైర్యమే నువ్వు నాకిచ్చే ఆస్తి. నాకు చాలమ్మా. భార్గవి, ముత్యాలరావు మళ్ళీ అద్దె కోసం వచ్చినట్టున్నాడు. నువ్వు మాట్లాడమ్మా. రండి ముత్యాలరావు గారు. మీరేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు. నేను తర్వాత వస్తాను. అదేం లేదండి, పర్వాలేదు, కూర్చోండి. అద్దివ్వడం కొంచెం ఆలస్యమైంది, ఏమీ అనుకోకండి. ఎలాగోలాగా ఇంకో వారం రోజుల్లో ఇచ్చేస్తాను. అద్దెదేముంది భార్గవి, ఇవాళ కాకపోతే రేపు ఇవ్వచ్చు. మీరెక్కడికి వెళ్తారు, నేనెక్కడికి వెళ్తాను. అంచేత అద్దె గురించి నాకెప్పుడూ బాధ లేదు. అయినా ఇంట్లో మనుషులు తిరుగుతూ ఉంటే సందడిగా ఉంటుందని మీకు ఇచ్చారే గాని అద్దె డబ్బుల కోసం కాదు. లక్ష్మీదేవిలా నువ్వు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ కళే వేరు. ఏమిటి భార్గవి అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? నేను చెప్పింది నమ్మలేకపోతున్నావా? పనిగట్టుకుని ఎవరికీ ఏ సహాయమూ చేయలేవు. ఏదో ఇలాగైనా కష్టంలో ఉన్న ఆడవాళ్ళని ఆదుకుంటున్నాననే సంతృప్తి ఉంది నాకు. అది చాలమ్మా. మీ మంచితనం కొద్దీ అలా అంటున్నారు కానీ అద్దె కట్టకుండా మీ ఇంట్లో ఉండడం మాకు ఇబ్బందిగానే ఉంటుంది కదండి. అందుకని డబ్బు సర్దుబాటు కాగానే ఇచ్చేస్తాం. నీ ఇష్టం భార్గవి. నువ్వు ఇది పరాయి ఇల్లు అనుకోకుండా నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వు. నేను మాత్రం మిమ్మల్ని పరాయి వాళ్ళు అనుకోవడం లేదు. నా సొంత మనుషులే అనుకుంటున్నాను. అయినా నేను అద్దె కోసం రాలేదు. మీ చెల్లికి ఏదో పరీక్ష ఫీజు కట్టాలన్నావుగా, ఆ డబ్బు పంపించావా లేదా? ఆ విషయం అడగడానికి వచ్చాను. అప్పు కోసం 2-3 అడిగాను. అందులో ఎవరో ఒకరు ఇస్తారన్న నమ్మకం ఉంది.
వాళ్ళు ఇవ్వగానే పంపించేస్తాను. అదే భార్గవి నీతో వచ్చిన ఇబ్బంది. సంకలో పిల్లాన్ని పట్టుకుని ఊరంతా వెతికినట్టు ఇంట్లో సొంత మనిషిని నేను ఉన్నానని తెలిసి కూడా డబ్బు కోసం వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు? అదేదో నాకు చెప్తే నేనే ఇచ్చేవాణ్ణిగా. అద్దివ్వకుండా ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాం. ఇది కూడా ఎందుకులేండి. ఆ మాటే వద్దంటున్నాను. నాకంటూ ఎవ్వరూ లేరు. మీకు సహాయం చేసినంత మాత్రాన నా ఆస్తులు ఏవీ తరిగిపోవు. కాబట్టి నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను అడుగు. ఏమాత్రం మొహమాట పడకు. మీకు నేను, నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? మీరు ఆ మాట అన్నారు చాలు. అవసరమైతే తప్పకుండా మిమ్మల్ని అడుగుతానులేండి. అది అలా అన్నావు, బాగుంది. నేను మీలో ఒక మనిషిననే విషయం మర్చిపోవద్దు. ఎండనబడొచ్చాను. నీ చేత్తో కాసిన మంచినీళ్ళు ఇవ్వమ్మా. ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్ మేడం. నువ్వా బృహస్పతి? రారా కూర్చో. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. దేనికి మేడం? ఏదైనా అర్జెంట్ మ్యాటరా? అవును బృహస్పతి, మనం టెండర్ వేశాం కదా, అది మనకే వచ్చింది. వస్తుంది మేడం. ఆ లక్ష్మీదేవి దీపక్ లాగా గుడ్డెద్దు చేలో పడ్డట్టు నేను ఏ పని చెయ్యను. వాళ్ళు వర్క్ చేసేటప్పుడు బ్రెయిన్ ఉపయోగించరు, నేను బ్రెయిన్ ఉపయోగిస్తాను. జస్ట్ అది డిఫరెన్స్. కాకపోతే వాళ్ళ టైం బాగుండి కార్పొరేట్ మనుషులైపోయారు, నేను ఇలా మిగిలిపోయాను. దాని గురించి నువ్వేం బాధపడకు బృహస్పతి. వజ్రం అయినా సరే సాన పెట్టందే ప్రకాశించదు. నువ్వు అలాంటి వాడివే. ఇన్నాళ్ళు నీ దురదృష్టం కొద్దీ లక్ష్మీదేవి దగ్గర ఉన్నావు కాబట్టి ఇలా ఉన్నావు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు కదా, నీ జాతకం మొత్తం మార్చేస్తాను. ఎప్పటికప్పుడు నాకు ఇలాగే లక్ష్మీదేవికి సంబంధించిన సమాచారం అందిస్తూ ఉంటే తొందరలోనే నువ్వు కార్పొరేట్ మనిషి అయిపోయి కారులో తిరుగుతావు. అన్నట్టు మాటల్లో పడి మర్చిపోయాను. తీసుకో. ఏమిటి మేడం ఇది? ఆ టెండర్ నాకు రావడంలో నువ్వు చేసిన సహాయానికి ప్రతిఫలం. అబ్బే ఎందుకు మేడం? ఆ టెండర్ విషయంలో నేను నా మేధస్సు ఉపయోగించేసింది ఏమీ లేదు. జస్ట్ పోస్ట్ మెన్ లా అక్కడి సమాచారం ఇక్కడికి చేరవేశాను అంతే. నాకైతే డబ్బు తీసుకోవాలని లేదు. కాకపోతే తీసుకోకపోతే మీరు బాధపడతారు. చూస్తూ చూస్తూ మిమ్మల్ని బాధ పెట్టలేను కదా. ఎనీహౌ థ్యాంక్ యూ మేడం. అయినా జ్ఞానిని జ్ఞాని మాత్రమే గుర్తించగలుగుతాడని మీరు కాబట్టి నా తెలివితేటలను గుర్తించగలిగారు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఆమ్ వెరీ హ్యాపీ మేడం. మరి నేను వస్తాను మేడం. ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి బృహస్పతి? నీలాంటి మేధావితో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్. ఆఫ్ కోర్స్ అది నిజమే అనుకోండి. నువ్వు నాకు మరో హెల్ప్ చేసి పెట్టాలి బృహస్పతి. హెల్ప్ అంటారేంటి మేడం? ఇది ఇలా చెయ్యి అని చెప్పండి, డ్యూటీలా భావించి చేసేస్తాను. గివ్ అండ్ టేక్ అని మీకు కావాల్సింది నేను ఇస్తాను, నాకు కావాల్సింది మీరు ఇస్తారు. దట్స్ ఆల్. ఎంత చక్కగా చెప్పావు బృహస్పతి. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. కంపెనీ జనరల్ మేనేజర్ని చేయమంటే చేస్తాను. నేను చెప్పిన పని చేసి పెట్టాలి అంతే. ష్యూర్. పని ఏమిటో చెప్పండి మేడం. లక్ష్మీదేవి ప్రాపర్టీస్ కి సంబంధించిన కొన్ని ఓల్డ్ డాక్యుమెంట్స్ కావాలి, అవి నువ్వు తెచ్చి పెట్టాలి. ఇదేమిటి మేడం? నా ఇంటెలిజెన్స్ పని చెప్పక ఇన్వెస్టిగేషన్ అప్పచెప్తున్నారు? బృహస్పతి, ఆంజనేయుడికి తన బలం ఎంతో తెలియదట. అలాగే నీ గొప్పతనం నీకు పూర్తిగా తెలియదు, కొంతవరకే తెలుసు. నువ్వు తలుచుకుంటే ఏదన్నా సాధించగలవు. మొత్తానికి నన్ను కోతితో పోల్చారన్నమాట. పర్వాలేదులేండి. అయినా లోపం మీది కాదు, డార్విన్ పరిణామ సిద్ధాంతంలోనే లోపం ఉంది. ఇంతకీ మీకు ఓల్డ్ డాక్యుమెంట్స్ కావాలి అంతేనా? అంతే. అలా అన్నారు, బాగుంది. ఇంతకీ గివ్ అండ్ టేక్ పాలసీయేనా? అవును. నాకు కావాల్సింది అందిస్తూ ఉంటావు, నేనిచ్చే డబ్బుతో కార్పొరేట్ స్థాయికి ఎదిగిపోతావు. దెన్ ఓకే, అగ్రీడ్. మీకు ఆ డాక్యుమెంట్లు వీలైనంత త్వరలో అందజేస్తున్నాను. మరి నేను ఇంక వెళ్ళరానా మేడం? బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.
అనవసరమైనవన్నీ కనపడుతున్నాయి కానీ నాకు అవసరమైన డాక్యుమెంట్ కనపడిచావదే. ఈ డాక్యుమెంట్ మీదే నా భవిష్యత్ అంతా ఆధారపడి ఉంది. అదేదో దొరికి రోజుకి హ్యాండ్ ఓవర్ చేస్తే డబ్బే డబ్బు, మొత్తం నా జీవితమే మారిపోతుంది. దీపక్ లాంటి వాళ్ళను 10 మందిని పిఏలుగా అపాయింట్ చేసుకోవచ్చు. అమ్మా డాక్యుమెంటు తొందరగా దొరకమ్మా, నీకు దండం పెడతాను. అక్కా అక్కా భార్గవి, మీ అక్క బయటికి వెళ్ళింది. మీరేంటి స్టవ్తో కుస్తీలు పడుతున్నారు? బాబుకి పాలు పట్టమని ఆర్డర్ వేసి వెళ్ళింది మీ అక్కగారు. ఆ పనిలో ఉన్నాను. నేను వేడి చేసి బాటిల్లో పోషించుతాను, మీరు వెళ్ళండి. ఇదిగో. బావగారు, వచ్చినప్పుడల్లా మిమ్మల్ని విసిగిస్తున్నాను అనుకోవద్దు. ఆ ఉద్యోగం ఏదో తొందరగా వచ్చేట్టు చూడండి. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను భార్గవి. ఒకవేళ ఆ ఉద్యోగం రావడం లేట్ అవుతుందనుకుంటే వేరే ఏదైనా చూడండి. చిన్న ఉద్యోగం అయినా పర్వాలేదు. ఈ మధ్య ట్యూషన్స్ కూడా సరిగ్గా నడవడం లేదు. ఇంట్లో పరిస్థితి చాలా కష్టంగా ఉంది. మా చెల్లి చదువు మధ్యలోనే అయిపోతుందని భయంగా ఉంది. ఆ ప్రాబ్లం రాదమ్మా. ఈ నెలలో నీకు ఏదో ఒక ఉద్యోగం వచ్చేలా చూస్తాను. మీరు తప్పకుండా ఇప్పిస్తారనే నమ్మకంతోనే ఉన్నాను బావగారు. అందుకే వేరే ప్రయత్నాలేవీ చేయడం లేదు. ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తే మా కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. అలాగేనమ్మా. మరి నేను వెళ్ళొస్తానండి. మంచిది. వచ్చేసావాక? మనం బయటికి వెళ్దామన్నామని వచ్చాను. నువ్వు వెళ్ళిపోయావని బావగారు చెప్పారు. వెళ్తానక్క, సాయంత్రం వస్తాను. ఏంటి మరదలతో సరసాలయ్యాయా? నేనొచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా? సునీత, ఏం మాట్లాడుతున్నావు? ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఈ బావ మరదళ్ళ బాగోతం? సునీత, ఆపుతావా? భార్గవి వింటే బాధపడుతుంది. వినకపోతే నేను బాధపడాలి. అక్క అక్కను వెనకాల తిరుగుతుంటే నిజంగా నా మీద అభిమానమేమో అనుకున్నాను. ఇదన్నమాట సంగతి. సునీత, భార్గవి సంగతి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడటం ఏమీ బాగలేదు. దాని సంగతి తెలుసు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. ఎవడో డబ్బున్నోడితో కొన్నాళ్ళు తిరిగింది, పెళ్లిదాకా కూడా తీసుకెళ్ళింది. చివరి నిమిషంలో దీని బుద్ధి తెలిసి తన్ని తగిలేశాడు. ఎవరూ దొరకలేదని ఉద్యోగం అని మీ వెనకాల పడింది. లేకపోతే దానికి ఉద్యోగం ఎందుకు? వేరే వ్యాపారాలు చాలా ఉన్నాయి కదా. సునీత, నా గురించి మరొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. సిగ్గు లజ్జాలేందానివి, నీకు మర్యాద ఏంటి? సునీత, చిన్నపిల్లాడితో చేసుకోలేకపోతున్నావని నా పనులు కూడా మానుకుని వచ్చి నీకు సహాయం చేశాను. ఆ కృతజ్ఞత కూడా లేకుండా నోటికొచ్చినట్టల్లా వాగుతున్నావు. నీ నీచమైన బుద్ధి బయట పెట్టుకున్నావు. నీలాంటి సంస్కారం లేని దాన్ని, స్వార్థపర్రాల్ని అక్క అని పిలిచినందుకు సిగ్గుపడుతున్నాను.
కష్టాల్లో ఉన్న వాళ్ళంతా చెడిపోయిన వాళ్ళని కూడా నీ మూర్ఖత్వం. ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎత్తి చూపడం కాదు, ముందు నీ క్యారెక్టర్ని చెక్ చేసుకో. లేకపోతే ఇలాంటి అనుమానాలతోటి నీ కాపురం నాశనం అవుతుంది. గుర్తుంచుకో. భార్గవి, ఏంటమ్మా ఎందుకలా ఉన్నావు? ఏం జరిగింది? సునీతకి ఇన్నాళ్లుగా అంత సహాయం చేశాను కదమ్మా. అవును, సొంత మనిషి కన్నా ఎక్కువగా చూశావు. ఏమైందమ్మా? ఆ కృతజ్ఞత కూడా లేకుండా నాకు వాళ్ళ ఆయనకి లేని సంబంధం అంటగట్టి చాలా నీచంగా మాట్లాడింది. ఎవరితోనో కొన్నాళ్ళు తిరిగానని, చెడిపోయిందానని నోటికొచ్చిందల్లా మాట్లాడింది. ఏమిటమ్మా ఇది? ఊరుకో. మనలో ఏ తప్పు లేనప్పుడు ఎవరేమన్నా పట్టించుకోవటం, దాని గురించి బాధపడటం అనవసరం. తప్పు లేదంటావేంటమ్మా? తప్పంతా నాదే. అదే మాట భార్గవి. అవునమ్మా, రోజు ఇస్తానన్న డబ్బు కాసపడి ఎన్నో తప్పు పనులు చేశాను. అందుకు శిక్ష అనుభవిస్తున్నాను. నాకు ఇలా జరగాల్సిందే. అప్పుడు ఆ పరిస్థితుల్లో నన్ను బతికించుకోవటం కోసం రోజు చెప్పినట్టల్లా చేశావు, కానీ కావాలని నువ్వు ఎవరిని మోసం చేయలేదు కదమ్మా. అమ్మవు కాబట్టి నువ్వు ఆ మాట అంటున్నావు, కానీ బయట వాళ్ళకి మన పరిస్థితులు అనవసరం కదమ్మా. అందుకని చెడిపోయిన దాన్ననే ముద్ర వేశారు. చివరికి ఇలా ఎవరికీ తెలియకుండా ఈ మారుమూల తలదాచుకునే పరిస్థితి తెచ్చారు. ఇంతకన్నా దురదృష్టం ఇంకేముంటుందమ్మా? ఏం చేస్తాం భార్గవి, నిన్ను అంతలా బాధ పెట్టిన రోజీ బాగానే ఉంది. నువ్వు చెప్పిన సాక్ష్యంతో ఉరిశిక్ష తప్పించుకున్న దీపక్ బాగానే ఉన్నాడు. చివరికి డబ్బున్న వాళ్ళు ఆడిన నాటకానికి మన బతుకులు బలైపోయాయి. పేదరికం శాపం అని అందుకే అంటారు. ఇవన్నీ గుర్తు చేసుకొని బాధపడకమ్మా. మనం మర్చిపోవాలనుకున్నా ప్రతి క్షణం ఎవరో ఒకరు గుర్తు చేస్తూనే ఉన్నారు. చెడిపోయిందన్నది వేలెత్తి చూపెడుతూనే ఉన్నారు. భార్గవి, రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. మనకి మంచి రోజులు వస్తాయన్న ఆశతో బతకటం కన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇన్నాళ్ళు నేను అలాగే అనుకున్నానమ్మా, కానీ ఇంకా నా బతుకులోకి మంచి రోజులు వస్తాయన్న ఆశ లేదు. ఇలా వెళ్ళిపోవాల్సిందే. తెలుసో తెలియకో చేసిన తప్పులకి శిక్ష అనుభవించాల్సిందే. నువ్వే ఇలా అయిపోతే ఎలా భార్గవి? మన నిజాయితీ మీద నమ్మకం ఉన్నంత వరకు మనం ఎవరికీ భయపడనక్కర్లేదమ్మా. లే, వెళ్ళి మొహం కడుక్కునిరా, భోజనం చేద్దు కానీ. నాకు ఆకలిగా లేదమ్మా, నన్ను కాసేపు ఇలా వదిలే.